దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు మనలని మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు సన్నిధిలో చేరిన మనము కొద్దిసేపు జాగ్రత్తగా దేవుని యొక్క మాటల్లోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. లూకాసు సువార్త 3వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం చదవండి మరలా ఎవరైనా ఒకరు. తిబెరు కైసరు ఏలుబడిలో యూదయకు పొంతి పిలాతు అధిపతిగా. చాలండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి గురించి కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. ఆ వ్యక్తి పేరు పొంతి పిలాతు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి పేరు ఏంటండి? పొంతి పిలాతు. ఈ పొంతి పిలాతు గురించి కొద్దిసేపు మనం దేవుని మాటలు నేర్చుకుందాం. అందరూ కూడా కళ్ళు తెరిచి నా వైపు చూస్తూ దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పొంతి పిలాతు అనబడిన ఈ వ్యక్తి యోదయ దేశానికి అధిపతిగా ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాల పాటు యోదయ దేశాన్ని, 10 సంవత్సరాలు అనలేం, కొంచెం ఎక్కువ కాలమే, అతడు యోదయ ప్రాంతాన్ని అధిపతిగా ఉండి పరిపాలించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాలు సుమారు, దానికి కొంచెం అటు ఇటుగా అతడు ఆ రీతిగా పరిపాలించాడు. సరే, మీకు పొంతి పిలాతు అనే మాట అంత త్వరగా మీకు అర్థం కావట్లేదేమో. పిలాతు తెలుసా? పిలాతు, ఆ పిలాతు ఈ పొంతి పిలాతు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిలాతు ఇతడు యేసు ప్రభువారి యొక్క మరణ వృత్తాంతములో చాలా విరివిగా వినబడే ఒక పేరు. పిలాతు జీవితం కొద్ది రోజులుగా అతని జీవితంలో ఒక 2-3 మాటలు నన్ను బాగా ఆకర్షించాయి. ఆ ఆకర్షించిన కొద్ది మాటల్ని మీ ఎదుటికి తీసుకొచ్చి ఈ రాత్రి ముగించే ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. పిలాతు మనందరికీ బాగా తెలుసు. అతడు యోదయ ప్రాంతం మీద అధిపతి. పిలాతు అంటే ఒక రాజు కాదు అతడు. పిలాతు ఒక అధిపతి. మనకి ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి. కాకపోతే గవర్నర్ ప్రభుత్వం చేత ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు? ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నుకుంటారు? మనమే ఎన్నుకుంటాం. మన ద్వారానే ముఖ్యమంత్రి కూడా, అంటే మనం ఎన్నుకున్న ఈ ఎమ్మెల్యేల ద్వారానే ముఖ్యమంత్రి కూడా ఎన్నుకోబడతాడు. కానీ గవర్నర్ని మనం ఎన్నుకుంటామా? మనం ఎన్నుకోం. కానీ గవర్నర్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ నిర్ణయిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా రోమా సామ్రాజ్యం మహా పెద్ద ప్రభుత్వంగా ఉండేది. ఆ పెద్ద ప్రభుత్వంగా ఉన్న రోమా సామ్రాజ్యంలో ఈ పొంతి పిలాతు కూడా ఒక గవర్నర్ గా పనిచేస్తున్నాడు, ఒక అధిపతిగా పనిచేస్తున్నాడు. యోదయ ప్రాంతం, యెరూషలేము, ఈ ఇశ్రాయేలీయులందరి మీద అతడు ఒక అధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. అతడు ఆ రీతిగా తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తూ ఉండగా యేసు ప్రభువారి వృత్తాంతంలో ఇతని పేరు చాలా విరివిగా వినపడుతుంది. ఇతడు యేసు ప్రభువారి వృత్తాంతంలో ఇతని జీవితాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే, ఒకసారి చదవండి. మొట్టమొదటిగా లూకాసు సువార్త, అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం తెరవండి ఒకసారి. మొదటి నుంచి ఒకసారి చదువుదాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం మొదటి నుంచి. అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుపోయి
ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు చాలండి, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నా వైపు చూస్తా దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. పిలాతు జీవితం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలంటే, యేసు ప్రభువారు అప్పగించబడిన ఆ రాత్రి, ఆయన మరణించేంత వరకు, ఆ సందర్భంలో ఆయన మరణ పునరుద్ధాన వృత్తాంతములలో జరిగిన కొన్ని సంఘటనలు, సందర్భాలను మనం జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిద్దాం. దేవుని ప్రియులారా, లూకాసు సువార్త 23వ అధ్యాయం ప్రకారం ఆ రాత్రి జరిగింది ఏంటంటే, యేసు ప్రభువారిని ఆ తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా బంధించి తీసుకుని వెళ్ళారు. ప్రధాన యాజకులు ఆయన్ని సభ మధ్యలో నిలవబెట్టి రకరకాల ప్రశ్నలు అడిగారు. ప్రభువారు ఆయన మౌనముగా ఉన్నారు. ఎందుకంటే నిర్ణయించబడిన సమయం ఆయనకి తెలుసు. ఆయన మౌనంగా ఉన్నాడు. అనేక మంది అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పిన ప్రభువారు ఏం మాట్లాడలే, ఆయన మౌనంగా ఉన్నారు. వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు వాళ్ళకే చెల్లుబడు అవ్వమనిపించి ఆ సాక్ష్యాలను వాళ్ళే కొట్టేసుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అక్కడ రాయబడుతున్నమాట, అనేక మంది అబద్ధ సాక్షులు డబ్బులు ఇచ్చి యేసు ప్రభువారి మీద నింద, అబద్ధం చెప్పడానికి పిలిపించారంట. కానీ యేసు ప్రభువారి దగ్గరికి వారు వచ్చిన తర్వాత వారు అబద్ధ సాక్ష్యం చెప్పడానికైతే చెప్పారు, కానీ ఆ సాక్ష్యాలు ఏవి కూడా వాళ్ళకి మన్నిగ్గా అనిపించలేదు, చెల్లుబాటు అవుతాయి అనిపించలేదు. సరే, అయిపోయింది. ఇలాగ ప్రధాన యాజకుడు అడిగాడు, ఇదిగో దేవుని కుమారుడు నీవేనా అని అడిగాడు. ప్రభువారు దానికి ఒక్కదానికి సమాధానం చెప్పారు, నీవు నిశ్చయంగా మనుష్య కుమారుడు పరలోక రాజ్యమందు ఆసీనుడిగా ఉండడం చూస్తావు అనే మాట చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వెంటనే ఆయన బంధించుకుని తీసుకుని వెళ్ళి, ఇక సాక్షులతో మనకు పని లేదు, ఇతడు దేవదూషణ చేయుచున్నాడు అనే కారణంతో యేసు ప్రభువుని సిలువ వేయడానికి, చంపేయడానికి తీసుకెళ్ళారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, మరణ శిక్ష వీళ్ళు విధించకూడదు. ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ వీళ్ళు మరణ శిక్ష విధించకూడదు. మరణ శిక్ష విధిస్తే ఎవరు విధించాలి? అధిపతులు, అధికారులు, ప్రభుత్వం వారే నిర్ణయించాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దొంగతనం తప్ప కరెక్టా? దొంగను పట్టిస్తే, తప్పు చేసి నుండి పట్టిస్తే దానికి బహుమానాలు కూడా ఉంటాయి. అలాగని చెప్పేసి దొరికి నుండి మనమే పట్టుకుని బాధేస్తే మనకు కూడా శిక్ష ఉంటది. కాబట్టి దొంగతనం తప్పై ఉండొచ్చు, అక్కడ జరిగే వివిధ రకాలైన తప్పులు, ఏ తప్పు అయినా సరే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరూ చెప్పాలి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదలుపెట్టి 10 నిమిషాలు అవ్వాలి, అప్పుడు నిద్రపోమాకండి. జాగ్రత్త, దేవుని మాటలు వినండి. దేవుని ప్రియులారా, చట్టాన్ని మన చేతుల్లో తీసుకుంటే అది ఖచ్చితంగా మనకు కూడా శిక్ష అయ్యింది. కాబట్టి అక్కడ ఉన్న వారు ఏం చేశారంటే, వెంటనే యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళి అధికారి అయినటువంటి పిలాతుకు అప్పగించారు. పిలాతుకు అప్పగించి ఈయన సిలువ వేయమని చెప్పారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన మీద రకరకాల నిందలు మోపుతున్నారు. మొదటి 2 వచనాలు అదే చూస్తాం, ఆయన మీద రకరకాల నిందలు మోపారంట. 3వ వచనం చదవండి ఒకసారి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. నీవు యూదుల రాజు అని ఆయన అడగ్గా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు తీసుకుని వెళ్ళి ప్రభువారిని అధికారి అయినటువంటి పిలాతుకు అప్పగించి రకరకాల నిందలు వేస్తున్నారు. ఆయన మీద రకరకాల చాడీలు చెబుతున్నారు, రకరకాల అబద్ధాలు చెప్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అయితే వారు అన్ని మాటలు చెప్పిన యేసు ప్రభువారు ఏం మాట్లాడట్లా. పిలాతుకు ఆశ్చర్యం అనిపించి పిలాతు అడుగుతాడు, ఏంటి నువ్వు వీళ్ళందరి మీద రాజుగా ఉండాలనుకున్నావంట, వీళ్ళందరినీ ఏదో మోసం చేద్దాం అనుకున్నావంట, నిజమేనా అని అడుగుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ప్రభువారు అప్పుడు కూడా ఏం మాట్లాడాలా? ఆ రీతిగా ప్రభువారు మౌనంగా ఉంటున్న సమయంలో అతను ఒక చిన్న ప్రశ్న అడుగుతాడు.
నీవు యూదులకు రాజువా అని అడిగితే యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే నీవన్నట్టే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ రీతిగా ఆయన ప్రతి దానికి కూడా మౌనముగా ఉంటున్నారో పిలాతుకి ఆశ్చర్యం అనిపించిందంట. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి పిలాతు నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారు నువ్వు వినలేదా అని ఆయన అడిగను. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మానవునికి చిన్నప్పటి నుంచి అలవాటైనటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎప్పుడైతే మన మీద ఒక తప్పు మోపబడిద్దో, ఒక పాపం మోపబడిద్దో, వెంటనే ఆ తప్పు మన మీద వేయబడినటువంటి ఆ నింద నుంచి ఒకవేళ నిజంగానే మనం దోషులమైనా, నిజంగా మనం దోషులం కాకపోయినా వీలైనంత త్వరగా దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది చిన్నప్పటి నుంచి మన స్వాభావికంగా మనకు వచ్చేసే ఒక లక్షణం. ఉదాహరణకు వచ్చిన మాట చెప్పాలంటే చిన్నప్పుడే ఎల్కేజీలో ఒక రైమ్ నేర్పిస్తారు పిల్లలకి. జానీ జానీ ఈటింగ్ షుగర్, ఓపెన్ యువర్ మౌత్ టెల్లింగ్ లైస్. ఇలాగా వాస్తవానికి ఆ రైమ్ లో ఉన్న అర్థం ఏంటంటే తండ్రి పిలుస్తాడు, ఎరా జానీ పంచదార తిన్నావేరా అని అడుగుతాడు. ఎందుకంటే పంచదార చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయని పంచదార తిన్నామంటే లేదు లేదు అన్నాడు. లేదు నాన్న అంటాడు. అబద్ధం చెబుతున్నావా అంటే లేదు లేదు నేను నిజం చెబుతున్నా అంటే. ఏది నోరు తెరువు ఒకసారి అనగానే ఆహాహా నవ్వుతాడు. అది చిన్నప్పటి నుంచి మనకి ఒక రైమ్ అనే కాదు కానీ మానవుడిగా మనకి ఎవరైనా నువ్వేనా చేసింది అనగానే లేదు లేదు నేను కాదు అనే ఒక స్వభావం, ఒక మాట మనకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఎవరైనా నువ్వేనా అబద్ధం అనేమంటా కాదు కాదు, నువ్వేనా అక్కడ మర్చిపోయిందే నేను కాదు, నువ్వేనా మాట ఉందా నేను కాదు. ఇలాగ తప్పించుకుంటూ ఉంటాం మొదటి నుంచి మనం. యేసు ప్రభువారు పిలాతు దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు పిలాతు చాలా కేసులు చూశాడు, కానీ యేసు ప్రభువారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏం మాట్లాడట్లా, మరి ఎన్ని నిందలు వేసినా ఆయన చాలా సౌమ్యంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన చూడడానికి చాలా 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 దైవికమైన మహిమతో ఆ ముఖ కవళికలన్నీ కూడా చాలా సౌమ్యముగా వినయంగా ఉన్నాడు. ఆయన మాట తీరుగానే ఆయన లక్షణాలు, ఆయన ప్రవర్తన అన్ని చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాడు. యూదుల రాజు నీవేనంటే నువ్వు అన్నట్టే అని అన్నాడు. అది కూడా అంతకంటే ఎక్కువ తక్కువలు ఏం మాట్లాడలే ఆయన. పిలాతు అప్పుడు ఒక పని చేస్తాడు, మీరు ఎన్ని మాట్లాడుతున్నారు, ఇతడేమో ఏం చేసినట్టు కనపడట్లేదు అంటే వాళ్ళు అంటారు అయ్యా అలా కాదు, ఇతడు గలిలయ ప్రాంతము మొదలుకొని అందరినీ కూడా తన వైపు తిప్పుకుని ఒక తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి ఈ రోజుల్లో చాలా మంది బాధపడిపోతున్నారు. క్రైస్తవులుగా మనం ప్రేమ, సమాధానం, ప్రశాంతత, అవసరమైతే కష్టమైన, బాధైన, హింసైన భరించి లోకమును ప్రేమించి, లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించి, లోకం అంటే లోకంలో ఉన్న పాపం గురించి నేను మాట్లాడట్లా, లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించి దేశ క్షేమం కొరకు, మనుషుల క్షేమం కొరకు, మన గ్రామం క్షేమం కొరకు ప్రార్థించే వారిగా ఉంటే అనేక మంది ఈరోజు దేవుని పిల్లలను చూసి అంటారు వీళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను మీ అందరికి వచ్చిన మాట చెప్పనా, ఎప్పుడైతే ఏ ప్రాంతములలో అయితే దేవుని వాక్యం ప్రబలడం ప్రారంభించిందో, బైబిల్ గ్రంథం మనుషులకు వాడుకలకు రావడం ప్రారంభించిందో, అప్పటి నుంచే ప్రపంచం అభివృద్ధి చెందడం ప్రారంభించింది. మీకు మాట చెప్తా వినండి. అంతకు ఏదో మన వాళ్ళు అంటారు అబ్బో మనిషి కోట్లు వేలు లక్షల సంవత్సరాల క్రితం అని. సైన్స్ ప్రకారం ఏదో థియరీలు చెబుతారు, మనిషి కోట్ల సంవత్సరాల క్రితం. మనోళ్ళు రోజుకో ఇన్వెన్షన్ చేస్తున్నారు. 1,000 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఇట్టుంటాం మనం చెప్పండి. మానవుని యొక్క జ్ఞానం ఎంత అమూల్యమైన జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం మొదట క్రీస్తు పూర్వం అప్పటి చరిత్ర చాలా అంటే చాలా చాలా అంటే చాలా 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 అభివృద్ధి తక్కువ.
ప్రజలు చాలా దిగజారిపోయిన స్థితిలో ఉండేవారు. ఎప్పుడైతే ప్రభువు మార్గం ప్రకటించబడటం మొదలు పెట్టిందో అప్పటి నుంచి ప్రజల్లో వారి మధ్యలో ఉన్నటువంటి అపోహలు పోవడం మొదలైనవి, వారి మధ్యలో ఉన్న దురాచారాలు పోవడం ప్రజల్లో ఉన్న మోటుతనం పోవడం మొదలైంది. ఎందుకంటే బైబిల్ నేర్పించేది సత్యం నేర్పించింది, మార్గము నీతి మార్గాన్ని నేర్పించింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. క్రైస్తవునికి బోధించబడినంత ఖచ్చితంగా పాపాన్ని ఖండించి ఏ మార్గమైనా బోధిస్తుందా? చెప్పండి. మనం సినిమాలు చూడడం, లోకంలో సినిమాలు చూడడం మాత్రం ఇంకేమైనా ఉందా? మార్గం ఇంకేమైనా ఉందా? మనం బూతులు మాట్లాడడం, ఇంకా వేరే మార్గంలో ఉన్న వాళ్ళు ఆగుతాయి అని వేరేగా ఏం పోల్చట్లేదు. నేను మాలు చెబుతున్నా, యేసు ప్రభువు మనకు అంత ఖండితంగా ఖచ్చితంగా మనకి తన మార్గాన్ని బోధించాడు. స్తోత్రం చెల్లిద్దామా? అందుకని దేవుని మాటలు ఎక్కడెక్కడైతే ప్రబలడం ప్రారంభించాయో, ఒక దైవజనుడు అంటాడు, బైబిల్ గ్రంథం ఎప్పుడైతే మనుషుల చేతిలోనికి రావడం మొదలైందో, విరివిగా ప్రతి ఒక్కరికి బైబిల్ అందుబాటులోకి వచ్చిందో, బైబిల్ అందుబాటులోనికి వచ్చిన ప్రతి ప్రాంతములో అభివృద్ధి కూడా ప్రారంభమైపోయింది. స్తోత్రం చెల్లిద్దామా? మనుష్యుల మానవ మనుగడ పురోగతి ప్రారంభమైపోయింది. కానీ ఈరోజు అభివృద్ధి చెందిన మనిషి జ్ఞానం ఎక్కువైపోయి ఏది దేవుడు నాకు చూపించు అని అంటున్నాడు. దేవుడే లేకపోతే మనం లేం. ఎంత అద్భుతమైన మనుషులమై ఉన్న మనము ఒక యాక్సిడెంట్లుగా తయారు చేయబడిన వాళ్ళం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, జాగ్రత్తగా విందాం. దేవుని ప్రియులారా, వారు కూడా రకరకాలుగా యేసు ప్రభు వారి మీద నిందలు వేస్తుంటే ఏం మాట్లాడట్లా, ఆయన మౌనంగా ఉన్నాడు. పిలాతుకి ఆశ్చర్యం అనిపించింది. ఒక మాట చదవండి ఒకసారి. లూకా సువార్త 23:4. లూకా సువార్త 23:4, 23వ అధ్యాయం 4వ వచనం. ఈ మనుషుల్లో నాకే తప్పు కనబడట్లేదు. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశమంతా ఉపదేశించుచు ప్రజల్ని రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. పిలాతు యేసు ప్రభు వారి గురించి, యేసు ప్రభు వారిని ఎంతగా ప్రశ్నించినా ఆయనలో ఉన్న వినయం మాత్రమే పిలాతు కనబడుతుంది, ఏ తప్పు కనబడట్లా. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి అడిగాడంటే, రే బాయ్, ఈయన మీద ఇన్ని తప్పులు చెప్పారు, ఇన్ని నిందలు వేశారు, కానీ ఈయన చూస్తుంటే నాకు ఏ తప్పు కనబడట్లేదు. ఇప్పుడు దాకా అదే చెప్పుకున్నాం కదా. అయితే వాళ్ళు అంటారు, లేదయ్యా, ఇతడు గలిలయ మొదలుకొని యోదయ ప్రాంతం మొత్తాన్ని జనాలను పోగు చేసేస్తున్నాడు, మందిని పోగు చేస్తున్నాడు, అందరినీ తన వైపు తిప్పేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక విషయం, యేసు ప్రభు వారు ఎవరినైనా చెడగొట్టాడా అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మందిని పోగు చేస్తున్నాడు, మందిని పోగు చేస్తున్నాడు, మందిని పోగు చేస్తున్నాడు అనే మాటే కానీ అంతకంటే వేరే మాట వీళ్ళు చెప్పలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. విపరీతమైన జన సమూహంలో పోగు చేసేస్తున్నాడు, విరోధంగా రేపుతున్నాడు అనే మాట అనేసరికి పిలాతుకి ఇక్కడ ఒక తెలివైన ఆలోచన వచ్చింది. నా మాట వింటున్నారా? నా మాట వినండి జాగ్రత్త. పిలాతుకు తెలివైన ఆలోచన వచ్చింది. వెంటనే అంటాడు, ఓ, ఈయన గలిలయ ప్రాంతం నుంచి మొదలయ్యాడా? గలిలయ ప్రాంతం అంటే మీరు రావాల్సింది. నిన్న చిన్న సంఘటన, నిన్న ప్రార్థనకి వెళ్తే అక్కడ ఒక చిన్న సంఘటన నేను విన్నాను. అదేంటంటే ఒక ఊర్లో ఒక చోట కరెంట్ ఆఫీస్ పక్కన అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం అంటే ఏదో ఒక మంట అంటుకుంది. ఎలా అంటుకుందో తెలియదు, మంట అంటుకుని అది తగలబడుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే ఒక దైవజనులు అది చూసి గబగబా అక్కడ దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ ఉంటే, ఇక ఈయన ఒక్కడగా అంటే ఆపలేడు కాబట్టి అది పైగా నైట్ టైం, దాటిపోయిన తర్వాత సంథింగ్ నైట్ టైం. ఆయన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి, సార్ స్టేషన్ కరెంట్ ఆఫీస్ కాడ మంట అంటుకుంది, మొత్తం తగలడిపోతుంది. కరెంట్ ఆఫీస్లోకి మంట వెళ్ళిందంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద ప్రమాదం అయిపోద్ది, గబగబ మీరు రావాలంటే వాళ్ళు అంటారంట, అట్టట్టు కుదిరిద్దండి, మీరు ముందు స్టేషన్ బయటికి వెళ్ళి మాకు ఫోన్ చేయండి అంటే డైరెక్ట్గా ఇలా వచ్చి ఇలా కంప్లైంట్ ఇస్తే మేము తీసుకోకూడదు. మీరు బయటికి వెళ్ళి ఏం చేయాలంట,
వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఫోన్లో అది పెద్ద స్టేషన్కి వెళ్ళిద్దంట. ఫస్ట్ వెళ్ళి మీరు ఏ ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏ ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ ఏరియా దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ ఉంది అని కనుక్కొని అప్పుడు ఈ ఫోన్ కాల్ ఆ స్టేషన్ వాళ్ళకి కలుపుతారంట. అప్పుడు ఆ స్టేషన్ వాళ్ళు ఫోన్ ఎత్తి ఇప్పుడు చెప్పండి అంటారా. నేనన్నా ఈలో కదా అంతా తగలడిపోద్ది కదా నాయన. కానీ అక్కడే ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాడు, ఇద్దరు గవర్నమెంట్, ఒక అతను పోలీసులో పనిచేసే ఒక సహోదరులే ఉన్నారు, ఎయిర్పోర్ట్లో పనిచేసే ఒక సహోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరు చెప్పిన మాట ఏంటంటే, ప్రమాదం ఎలా అయినా ఉండొచ్చు, అలా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఎలా పడితే అలా తీసుకుంటే సరదాగా కూడా మనోళ్ళు పోలీసుని పిలిచి ఏప్రిల్ ఫూల్ అని అంటారు. అందుకనే ప్రతిదీ రికార్డ్ చేసి ప్రూఫ్లన్నీ కరెక్ట్గా తీసుకుని అప్పుడు మాత్రమే పోలీసులు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. స్తోత్రం చెప్పండి సరే. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే జాగ్రత్త వినండి. ఇక్కడ పొంతి పిలాతు కూడా ఇదే ఎలాంటి ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడంటే, ఏంటి ఈయన గలిలయ నుంచి వచ్చాడా, ఓకే 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 ఈ గలిలయ అంటే నాకు సంబంధం లేదు, నేను తీసుకెళ్ళిపోండి, అసలు ఈయనలో ఏ తప్పు లేదు, మీరేమో బోల్డ్ చెప్పేస్తున్నారు, ఇదంతా నాకెందుకు వచ్చింది తలకి, తీసుకెళ్ళిపోయింది ఈయన హేరోదు దగ్గరికి. ఎందుకంటే గలిలయ ప్రాంతము యెరూషలేము ప్రాంతం అంతయు కూడా ఇప్పుడు హేరోదు స్వాధీనంలో ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ ఊరు హేరోదు కంట్రోల్లో ఉంది. ఇదిగో ఆ పొలిమేర అవతలైతే నేను చూసుకునేవాడిని, కానీ అది అక్కడ ఊరు కదా, నా దగ్గర దాకా మీరు రావాల్సిన అవసరం, ఓకే ఆ ప్రాంతంలో కూడా నేను చూస్తానేమో, కానీ ముందు మీరు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతే ఇక్కడికి రావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హేరోదు చూసుకుంటాడు, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళిపోండి అని హేరోదు దగ్గరికి పంపించాడు. ఆడు తింగిరి సొప్పుడు, ఆడికేం అర్థం కాల. ఆడు యేసుప్రభు అని చూసి యేసుప్రభు ఏం మాట్లాడపోతుంటే సరికి ఆడంటాడంట అసలు ఈయనకి మైండే లేదంటాడంట. హేరోదు అదే అంటాడు. వాస్తవానికి యేసుప్రభుని చూడడానికి చాలా కాలం ఎదురు చూశాడు హేరోదు. చూసినా సరే వాడికి యేసుప్రభుని తప్ప అర్థం కాక ఆయనలో లోపం ఏముందో వాడికి ఇక చెప్పలేక, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మౌనమును వాడు అర్థం చేసుకోలేక మళ్ళా తిరిగి ఎవరి దగ్గరికి పంపించేశాడంట, పిలాతు దగ్గరికి పంపించేశాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిలాతు ప్రభు వారిని మరలా చూశాడు, మరలా ఆయన దగ్గరికి యేసుప్రభు తీసుకొని రాబడ్డాడు. సరే మరలా పిలాతు దగ్గరికి ప్రభువు రాగానే మరలా పిలాతు అడుగుతాడు, అయ్యా నీ మీద వీళ్ళు చాలా చాలా తప్పులు మోపుతున్నారు, చాలా నిందలు వేస్తున్నారు, నీవేమో మౌనంగా ఉన్నావు, ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నీవు దయచేసి ఏదో ఒకటి మాట్లాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కానీ పిలాతు ఎన్ని చెప్పినా సరే యేసుప్రభు వారు మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే వారు మోపిన నిందలు, వారు వేసిన మాటలన్నీ కూడా అబద్ధాలు, అవి కేవలం వారు కావాలని చెబుతున్న మాటలే అని అక్కడ ఉన్న వారికి పిలాతు కూడా అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక ప్రభు వారికి అర్థమైపోయింది, వీరు నేను ఇప్పుడు ఎన్ని మాట్లాడినా సరే వీరు నన్ను అప్పగించడానికి ఈ సమయం వారికి అప్పగించబడింది, ఇది నేను అప్పగించబడే సమయం కాబట్టి నేను ఇక మాట్లాడవలసిన నిమిత్తం లేదు అని యేసు ప్రభువు మౌనంగా ఉన్నారు. పిలాతుకి ఏమో అసలు ఆశ్చర్యం అనిపించేస్తుంది, బాధ అనిపిస్తుంది, ఇలాంటి ఆయనకి నేను శిక్ష ఎలా వేస్తాను, ఈయన ఎంత వినయంగా ఉన్నాడు, ఎంత సౌమ్యంగా ఉన్నాడు, వీళ్ళందరూ ఇన్ని మాటలు అంటున్నారు, నోరెత్తి వాళ్ళు ఒక్క మాట అంటలేదు, ఈయన ఇంత వినయంగా ఉన్నాడు, ఈయనకి ఎలా శిక్ష విధించాలి అని ఆలోచించే సమయంలో పిలాతుకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 17వ వచనం. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేకపోతే క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించారని అతడు ఎరిగి ఉండెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పిలాతు చేసిన పని ఏంటంటే యేసు ప్రభువుని వారు అసూయ చేత అప్పగించారు అనే విషయం ఎప్పుడైతే అతనికి అర్థమైందో తెలివిగా ఆలోచిస్తే అతనికి ఒక చిన్న ఆలోచన జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే
పండగలో ఒక వ్యక్తిని విడుదల చేసే అలవాటు వాళ్ళకు ఉంది. జైల్లో ఉన్న ఒక ఖైదీని ప్రతి సంవత్సరం పండగ రోజున విడుదల చేసే అలవాటు ఉంది అప్పట్లో. వెంటనే పిలాతుకు మాట అడుగుతాడు. అప్పట్లో జైల్లో ఒక ఫేమస్ ఖైదీ ఉన్నాడు ఒకడు, వాడి పేరు బరబ్బా. ఈ బరబ్బా అని పడేవాడి గురించి చాలా మాటలు ఉన్నాయి. ఒక చోటేమో ఇతడు బందిపోటు దొంగ అని రాస్తుంది, మరొక చోటేమో ఇతడు చాలా మందిని చంపేసి ఆ ప్రజల మధ్యలో తగాదాలు పెట్టి విపరీతమైన గొడవలకు కారణమయ్యాడు, అందుకని వీడిని జైల్లో వేశారని రాయబడి ఉంది. మరొక చోటేమో ఇతడు ప్రధాన యాజకులకు ప్రజలకు అందరికీ విరోధంగా తిరగబడ్డాడు, అందుకే జైల్లో వేయబడ్డాడు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అటువంటి ఒక తీవ్రమైన ఒక క్రూరమైన ఖైదీ ఆ చెరసాల్లో ఉన్నాడు. పిలాతు అడుగుతాడు, ఇగో ఓ పని చేయండి, ఈయన యేసు ప్రభువుని నా దగ్గర తీసుకొచ్చాడు, ఈయన తప్పు చేశారు అంటున్నాడు, ఈయన చూస్తేనే నాకే తప్పు కనపట్ల, ఒక పని చేద్దాం, ప్రతి సంవత్సరం మీకు ఒక ఖైదీని విడుదల చేసే అలవాటు ఉంది కదా, మీకోసం నేను ఒక జైల్లో మన ఖైదీని బయటకు వదిలేస్తా కదా, ఈ సంవత్సరం ఆల్రెడీ అది పండగ, పస్కా పండుగ కాలం కాబట్టి ఈ పండగ సీజన్ లో మీకోసం ఒక ఖైదీని వదలాలి కాబట్టి ఎలాగో ఇదిగో యేసు ప్రభువుని వదిలేస్తా, లేదు అంటే బరబ్బాను వదులుతా. బరబ్బా అంటే తెలుసుగా, దారులో పొంచుండి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అనేక మందిని చంపేశాడు, మీ మధ్య గొడవలు పెట్టాడు, అనేక మంది చనిపోవడానికి కారణమయ్యాడు, కుటుంబాలు విచ్ఛిన్నం చేశాడు, జీవితాలు దోచుకెళ్ళిపోయాడు, మీ మధ్య విపరీతమైనటువంటి గలిబిలి కలగజేసిన వాడు ఉన్నాడు చూసావా, వాడిని వదిలేయాల్సి వచ్చింది. ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకటి యేసు ప్రభువుని వదిలేస్తాను, లేకపోతే ఎవరిని వదిలేస్తాడంట. ఎందుకంటే పిలాతుకు అర్థమవుతుంది, ఆయన ముఖం చూసినప్పుడు, ఆయన ప్రవర్తన చూసినప్పుడు, ఆయన మాటలు చూసినప్పుడు పిలాతుకు అర్థమైపోయింది ఈయనలో ఏ తప్పు లేదు, ఈయన పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అతని వెంటనే ఆ ప్రయత్నాన్ని ప్రారంభించాడు. చాలా తెలివిగా వేశాడు డైలాగ్, చాలా తెలివిగా ఆలోచించేశాడు. కానీ వాళ్ళండి సైతాను మూర్ఖత్వంతో కప్పబడిపోయి ఉన్నారు కదా, వాళ్ళు అంటారు దొంగోడైనా పర్వాలేదు, చంపేసేవాడైనా పర్వాలేదు, ఇంకేంటట మూర్ఖుడైనా పర్వాలేదు, మా ఇంట్లో ఉన్న డబ్బంతా దొంగిలించుకెళ్ళిపోయేవాడైనా పర్వాలేదు, లేనిపోయిన తగాదాలు పెట్టి జనాల్లో ఉన్న ఆ శాంతి సమాధానాలు ప్రశాంతతని చెడగొట్టేవాడైనా పర్వాలేదు, మాకు బరబ్బానే విడుదల చేయి, యేసు ప్రభు మాకొద్దా. ఎవరిని విడుదల చేయాలంటే బరబ్బానే విడుదల చేయి, యేసు ప్రభు మాకొద్దు. ఏం చేశాడని వాళ్ళకి అంత కోపం. పిలాతుకి బాగా అనిపించింది, ఇది బరబ్బానే విడుదల చేయని ఈయన ఇంతగా అప్పగిస్తున్నారంటే వీరు ఖచ్చితంగా కావాలనే చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకో మాట చెబుతూ వినండి, ప్రజలందరూ కూడా పిలాతు అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులే కాదు, ప్రజలందరినీ కూడా అంట వారు బరబ్బానే విడుదల చేసేటట్లుగా వాళ్ళందరినీ కూడా ఒప్పించారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రజలందరితో కూడా మాట్లాడి ప్రజలు ఒప్పించారంట, మీరు అందరూ బరబ్బానే విడుదల చేయమని చెప్పండి. అప్పటి వరకు వారి జీవితాల్లో రోగంతో ఎవరైనా వస్తే వారిని స్వస్థపరిచాడు యేసయ్య. ఎవరైనా బాధలో వస్తే వారిని స్వస్థపరిచి వారిని ఆ బాధ నుంచి విడిపించాడు యేసయ్య. వారి జీవితంలో సమాధానం లేకుండా ఉంటే తన మాటల ద్వారా వారి జీవితానికి ఒక సమాధానకరమైన మార్గాన్ని ప్రకటన చేశాడు యేసు ప్రభువారు. వేల మంది యేసు ప్రభువారు మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారంట? 8,000 మంది. లెక్క పెట్టగలమా? ఒక మీటింగ్లోనేమో 5,000 మంది పురుషులు ఉంటారు, ఒక మీటింగ్లోనేమో 7,000 మంది. అడవిలోకి వెళ్తే అడవిలోకి వచ్చేస్తున్నారు, ఆయన సముద్ర అవతలకి వెళ్తే పడవలు వేసుకుని వచ్చేస్తున్నారు. నేను మాట చెబుతా వినండి, ఇక్కడ జాగ్రత్త వినండి. ఈ మధ్య కాలంలో చాలా మంది అనే మాట ఏంటండి మరి మనుషులు అట్ట మారిపోయారు, అంత చేసామండి వాళ్ళకి, ఎంత చిందం, ఇదేంటండి ఇట్ట మర్చిపోతారా, మరి ఇంత దారుణం, మరి ఇలా మర్చిపోతారా? అరే బాబు, యేసు ప్రభు వారిని మర్చిపోయారు. మర్చిపోవడం ఏంటి? యేసు ప్రభువారు ఒక రోజు అడవిలోకి వెళ్తే ఆయన అడవిలో ఉన్నాడని తెలుసుకుని వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంట? వీళ్ళందరూ అడవిలోకి వెళ్ళిపోతే ఆయన పాపం జాలనిపించి ఇంత లోపలికి ఇంత కేకా మండలంగా ఈ అడవిలోనికి వచ్చారు వీళ్ళు, ఇక్కడ కూడా వీరికి భోజనం పెట్టకుండా ఎలా పంపించగలుగుతాను? ఇప్పుడు వీరు అడవిలోంచి బయటికి వెళ్ళేసరికి వీరికి చాలా సమయం పట్టింది, కానీ
అక్కడే వారి కోసం రొట్టెలు చేపలు ఏర్పాటు చేసి ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సముద్రం దాటి అవతలికి వెళ్ళాడని తెలిస్తే వీళ్ళు కూడా పడవలు వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట. అసలు యేసు ప్రభు పొద్దున్నే లేవగానే కనపడలేదు అనుకోండి, వెంటనే ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళిపోయి, ప్రభువా ఎక్కడున్నావు, ప్రభువా ఎక్కడున్నావు, ప్రభువా ఎక్కడున్నావు. జాగ్రత్త, మనుషులు నీ చుట్టూ ఉన్నారని, నేను పొగుడుతున్నారని, అసలు నువ్వు లేకపోతే జీవితమే లేదంటున్నారని, నువ్వే సర్వం సర్వస్వం అంటున్నారు. ఉప్పొంగిపో మాకు. ఏమంటే ఒక్కళ్ళు మాట్లాడారా ప్రభు పక్షాన? ప్రేమించిన శిష్యులు కూడా భయపడి పారిపోయారు. కేవలం 12 మంది మాత్రం నిలబడాలనుకున్నా. చివరికి నిత్యం వెంటే ఉండి ప్రభువా నువ్వు అను, కత్తి పెట్టి వాళ్ళందరూ నరికేస్తా అనే పేతురు గారు కూడా, ఆయన ఎవరో కూడా నాకు అసలు అక్కడతో ఆగిపోవట్లేదు. ఆ 3వ చిన్నపిల్ల ఎవరో బుడదంట, మరి ఆ బుడద ఎవరో వచ్చి, గో నువ్వు యేసు ప్రభుతో పాటు ఉన్నావు కదా అని చలిగాసుకుని వాడిని అడిగితే ఇక చెప్పించుకుంటాం, ఒట్టు పెట్టేసుకోవడం. ఏమంటే మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, మా తాత మీద ఒట్టు, ఇక మొత్తం ఒట్లు పెట్టేసి నాకు యేసు ప్రభు అనే వ్యక్తే. తర్వాత గుండెలు బాతుకుని ఏడ్చాడు అనుకోండి, అది వేరే విషయం. ప్రజలందరూ కూడా ఆ రీతిగా మాట్లాడేసరికి పిలాతు అప్పుడు ఇంకొక విషయం జరిగింది. ఎప్పటికీ ఒకటి యేసు ప్రభువు వచ్చాడు. ఆయన్ని చాలా మాటలు, ఆయన మీద నిందలు వేశారు. ఆయన ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలన్నా ఆయన ఏం మరుమాట మాట్లాడట్లా. పిలాతుకి విషయం అర్థమయ్యి ఆయన్ని ఎలాగైనా తప్పించాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఈయన హేరోద్ దగ్గరికి పంపించవచ్చు, ఈయన మన స్టేషన్ పరిధి కాదు, హేరోద్ స్టేషన్ పరిధి అని హేరోద్ దగ్గరికి పంపించి చూశాడు. ప్రయోజనం లేదు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక మళ్ళా తప్పించాలని ప్రయత్నం చేశాడు, మళ్ళా ప్రయోజనం లేదు. బరబ్బను వదిలేస్తానన్నాడు, అయినా ప్రయోజనం లేదు. ఆఖరికి పిలాతు మరలా ఆలోచనలో పడి ఆలోచిస్తూ ఉండగా జరిగింది ఏంటంటే, ఈలోగా పిలాతు దగ్గరికి ఒక వార్త వస్తుంది. పిలాతు దగ్గరకు ఒక వార్త వస్తుంది. చదవండి 27వ అధ్యాయం 19వ వచనం చదవండి ఇప్పుడు ఒకసారి. 27వ అధ్యాయం మత్తయి సువార్త 19వ అధ్యాయం. అతడి న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుడి జోలికి పోవద్దు, ఈ పొద్దు నేను ఆయన గూర్చి మిక్కిలి కలలో నేను మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చూస్తేనేమో ఈయన జన సమూహాలను ప్రేరేపించాడు, మనుషుల్ని ప్రేరేపించాడు అని రకరకాల నిందలు మోపుతున్నారు. ప్రజలందరూ కూడా ఆయన్ని సంహరించాలి అనే ఆలోచనతో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో పిలాతు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి. ఏం చూస్తే అలా లేడు కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈలోగా పిలాతు గారి భార్య పిలాతుకు వర్తమానం పంపించింది. ఏమని పంపించిందంటే, ఇగో నీ దగ్గరికి ఒక నీతిమంతుడు వచ్చాడు కదా, ఆ నీతిమంతుడు నువ్వేం చేయమాకు. ఏమై నీకెడ తెలుసు, నా దగ్గరికి ఆయన వచ్చాడని నీకెడ తెలుసు అని అంటే ఆవిడ చెబుతున్న మాట, ఈరోజు ఉదయం నేను నా కలలో ఆయన చూశాను. ఆ కలలో ఆయన గురించి నేను ఆలోచించినప్పుడు, ఆయనను నేను చూచినప్పుడు నా హృదయంలో తెలియని ఒక మార్పు కలిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిష్కారణముగా ఆయన నిందించబడి, బాధించబడి, అవమానపరచబడి, బాధ పెట్టబడుతున్నాడు అనే విషయాన్ని నేను కలలోనే గ్రహించాను. ఆ కలలో నాకు అదంతా కనపడింది. వెంటనే ఆ కలలో నేను చాలా బాధపడ్డాను. దయచేసి నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళమాకు. అసలే ఆ పక్కన భయపడుతున్నాడు. ఈయన చూస్తేనే ఎంత వినయంగా ఉన్నాడు, ఇటువంటి ఒక మనిషిని నిష్కారణంగా ఎలా శిక్షిస్తాము అని పక్కన ఆలోచిస్తున్నాడు. ఇంకో పక్కన వాళ్ళ ఆవిడ గారు మెసేజ్ పంపించింది, ఏమని, నువ్వు ఆయన జోలికి వెళ్ళమాకు, జాగ్రత్త. అరే నేను ఎన్ని ప్రయత్నాలు చేసి నీ పని చేసేటట్లే సరే. అప్పుడు పిలాతు ఎప్పుడైతే తన భార్య దగ్గర నుంచి ఒక వార్త వచ్చిందో ఒక అనుకోని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఒక ఊహించని నిర్ణయాన్ని తీసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారి సిలువ గురించి మాట్లాడేటప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఆయన సిలువ మరణాన్ని చాలా తక్కువగా లెక్కేస్తున్నారు. కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు అయినండి బోల్డ్ మంది అయిపడ్డారు సిలువ, ఆయన పక్కన 2 దొంగలు అయిపడలేదా సిలువ? మరి యేసు ప్రభు వారు అంతకంటే ఎక్కువగా బాధపడింది ఏముంది? మన కోసం ఆయన ఎక్కువగా బాధపడ్డాడు. ఆయన నిలువెల్లా నలగొట్టబడ్డాడు అంటున్నాం కదా.
సరేనండి, ఆయన పరిశుద్ధుడే, కాదంటలేదు. కానీ దొంగలు కూడా సిలువేయబడ్డారుగా. మరి నీకు ఎక్కువగా బాధపడింది ఏముంది అనే ప్రశ్న మనలో వస్తే దానికి ఒక చిన్న సమాధానం చెబుతా వినండి. భారతదేశంలో తప్పు చేసిన వాడికి అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటి? దాని తర్వాత శిక్ష ఏంటి చెప్పాలి? మొదటి శిక్ష ఏంటంటే మరణ శిక్ష. దాని తర్వాతదే అదే ఏంటంటే అది ఏంటంటే జీవితకాలం అంతా జైల్లో ఉంచే యావజ్జీవ కారాగార శిక్ష. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ రెండు ప్రధానమైన శిక్షలు. ఒక మనిషి క్షమించరాని తప్పు చేశాడు అంటే ఒకటి యావజ్జీవ, ఇక లేదు, ఇతడు బ్రతికే అవకాశమే లేదు, ఇతడు బ్రతకూడదు, దేశమంతా ఇతనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు అనుకుంటే అతనికి మరణశిక్ష వేస్తారు. మరణశిక్షలు అందరికీ వేరు, ఎందుకంటే చట్ట ప్రకారం వెళ్ళాలి కాబట్టి. దేశ పౌరులందరినీ కూడా భారతదేశ చట్టం ప్రేమించే ఒక చట్టం కాబట్టి మంది అందరికీ వేరు. తప్పు చేసినా సరే మ్యాక్సిమం వీలైనంత వరకు యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. మరణ శిక్ష, ఉరి శిక్ష అనేది ఇక తప్పనిసరి పరిస్థితే వేస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఒక్క మాట వినండి, జాగ్రత్తగా ఒక్క మాట వినండి. పిలాతు ప్రయత్నించాడు, ఉపయోగం లేదన్నట్టు కనపడింది. ఈలోగా అతని భార్య కూడా వర్తమానం పంపించిన నీతిమంతుని జోలికి మాకు, ఆయన నిజంగా నీతిమంతుడు, నేను కల్లో చూశాను ఆయన్ని అని చెప్పింది. ఎప్పుడైతే ఆ మాటలన్నీ పిలాతు విన్నాడో, పిలాతు ఒక ముఖ్యమైన ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే చదవండి ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయానికి వచ్చేసేయండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుండి. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. మొదటి వచనంలో కనబడుతున్న మాట, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో, జాగ్రత్తగా వినండి, ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే రోమా దేశములో ఉండే అత్యంత హయ్యర్ శిక్ష, అంటే అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటంటే అతన్ని సిలువ వేసి చెప్పాలి, సిలువ వేసి చంపేసేయడం. సిలువ లేకపోతే వేరే మ్యాక్సిమం వీలైనంత వరకు సిలువ వేసి చంపేసేవాళ్ళు. ఒక్కొక్కసారి అయితే వేరే వేరే రకాలుగా కూడా మనిషి మరణ శిక్ష, రోమా సామ్రాజ్యం అన్నిటికంటే పెద్ద శిక్ష, అన్నిటికంటే హయ్యర్ శిక్ష, హయ్యర్ పనిష్మెంట్ అదే. దాని తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి బాగా తప్పు చేశాడు, ఇక అతన్ని క్షమించకూడదు అనుకుంటే, మరణ శిక్ష మాత్రం వద్దు అనుకుంటే వ్యక్తిని ఏం చేసేవాళ్ళు అంటే సైనికులకు అప్పగించేవాళ్ళు. ఆ సైనికులు తీసుకుని వెళ్ళి ముళ్ళతో ఉన్న కొరడాలతో ఆ వ్యక్తి శరీరాన్ని చీలిపోయేంత వరకు బాధేసి ఆ వ్యక్తిని ముళ్ళతో కొట్టి బయటికి పంపించేవాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ శిక్షలు రెండు రకాలు. మన భారతదేశంలో కూడా రెండు రకాల శిక్షలు. ఉరి శిక్ష, అప్పుడు ఉరేస్తారు, వెంటనే చచ్చిపోతాడు, అయిపోద్ది. యావజ్జీవ కారాగార శిక్ష అలా కాదు, ఇక జీవితాంతం జైల్లో ఉండి ఆడు బాధపడతానే ఉండాలి. కాకపోతే వాడి జీవితం ఉంటది. అలాగే రోమా సామ్రాజ్యంలో కూడా తప్పు చేసిన వాడు ఇక వీడిని క్షమించకూడదు అనుకుంటే సిలువేసేవాళ్ళు, లేదు అనుకుంటే ముళ్ళతో ఉన్న కొరడాలతో అతని కొట్టి పంపించేవాళ్ళు. అతని శరీరం అంతా చీలిపోయేది, ఏ డొక్కలు ముక్కలని ఇరిగిపోయాయి. అతని శరీరం అంతా కూడా గాయాలతో ఆ రీతిగా బద్దలైపోయి, ఏదో 2 రోజుల్లో 3 రోజుల్లో తగ్గిపోయే దెబ్బలు కాదు. పోలీసు వాళ్ళు కొడితేనే చాలా రోజులు ఉంటాయి దెబ్బలు, కానీ అవి అప్పుడు అంతకంటే దారుణంగా. ఎందుకంటే అతను ఒక్కసారి కొట్టి పంపిస్తే జీవితాంతం ఇక అతను లేవాలన్నా లేవలేడు, కూర్చోవాలన్నా కూర్చోలేడు. అతని జీవితం, అతని శరీరం ఆ రీతిగా నలిగిపోయి విరిగిపోయి గుల్లైపోయేటట్టుగా ఆ ముళ్ళ కొరడాలతో చీల్చేసేసేవాళ్ళు. పిలాతు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే యేసు ప్రభువు చనిపోకూడదు,
అలాంటి ఒక నీతిమంతుడు చనిపోకూడదు. కారణం ఏంటంటే ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ వీళ్ళందరూ వదిలిపెట్టట్లేదు. ఆయన సిలువేయమని కేకలేస్తున్నారు, ఆయన చంపేయమని కేకలేస్తున్నారు. ఓ పని చేద్దాం, ఎంత లావుడికైనా సరే ఓ పెద్ద తగాదు జరుగుతుందండి, పెద్ద తగాదు జరుగుతుంది. అవతల వ్యక్తికి దెబ్బ తగిలి బాగా కొట్లాట మధ్యలో రక్తం కారిపోతుంది. చూసే వాళ్ళకి జాలిదా? ఎంతో కోపంగానే ఆగండి అని అప్పటికప్పుడు వెళ్ళైనా సరే జాలిపడుతుంది. పిలాతు అదే ఆలోచించాడు, ఈయన చావకూడదు, ఈయన మరణం చాలా శాపకరం అయిపోద్దు, నాకు ఈయన చంపే ఆ పని నేను చేయను. ఓ పని చేస్తా, ఈయన కొరడాల శిక్షకు అప్పగిస్తా. ఒక వ్యక్తి కొరడాల శిక్షకు అప్పగించబడ్డాడంటే ఆ వ్యక్తిని చూడడానికి కూడా జనాలకు ధైర్యం చాలదు. ఆ రోజుల్లో రోమా కొరడాలు అంత దారుణంగా ఉండేవి. ప్రతి కొరడా చివర ఒక ఎముక లాంటి ముళ్ళు ఉండేది. ఆ ముళ్ళు శరీరంలో దిగబడి శరీరాన్ని పీకొచ్చేసేది. ఆ మనిషిని చూడడానికి జనాలు భయపడే వాళ్ళంట, ఎందుకంటే శరీరం ముక్కలు కండలు వేలాడిపోతా ఉండేది. అటువంటి శిక్ష వేస్తే ఈయన రక్తసిక్తమైపోయి ఉంటే ఈయన చూస్తే ఆటోమేటిక్ గా జనాలకి ఏం కలిగిద్ది? జాలి కలిగిద్ది. ఈయన చనిపోకుండా ఈయన బ్రతికించిన వాడిని అవుతాను, ఇక చేయగలిగింది అదొక్కటే అనుకుని యేసు ప్రభు వారిని కొరడా శిక్షకు అప్పగించాడు. నా మాట వింటున్నారా? సిలువ వేయబడే ప్రతి ఖైదీ కొరడాల దెబ్బలకు అప్పగించబడ్డు. సిలువ వేయబడే ఖైదీలు కొరడా శిక్షకు అప్పగించబడరు, ముళ్ళతో కొట్టబడరు, ఆ రీతిగా వారి శరీరంలో చేల్చబడరు. వారిని డైరెక్ట్ గా తీసుకెళ్లి సిలువ పైనే. ఇంకో మాట చెప్పాలంటే చచ్చిపోయే ఊడికి ఆ రోజు సకల రాజ మర్యాదలు అన్నట్టు ఉంటది. ఉరిశిక్ష చేసినోడిని ఆ రోజు అడుగుతారు, నీకేం కావాలి ఈరోజు? ఆడెంత దుర్మార్గుడైనా, ఎంత దుష్టుడైనా, ఎంత పనికిమాలోడైనా అని ఏం అడుగుతారు? నీ ఆఖరే. ఎందుకంటే ఇక చనిపోయే శిక్ష వానికి పడింది కాబట్టి ఇక వాడిని ఎక్కువగా బాధ పెట్టే ప్రయత్నం, ఇక ఆ రోజు ఆయన్ని కొట్టడం కానీ ఆయన తిట్టడం కానీ ఆడి ఆఖరి కోరిక కూడా తెలుసుకుంటారండి. ఆఖరి కోరిక కూడా తెలుసుకుంటారు. కానీ యేసు ప్రభు వారి విషయంలో జరిగింది ఏంటంటే, యేసు ప్రభు వారిని పిలాతు ఒక తెలివైన నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు. ప్రభు వారిని తీసుకెళ్లి కొరడా శిక్షకు అప్పగించాడు. చీల్చేసాయి ఆ కొరడాల ఆయన శరీరాన్ని. రక్తపు ముద్దలా మారిపోయాడు ప్రభువారు. ముళ్ళతో కిరీటం అద్ది ఆయన తల మీద కొట్టేశారు. దాదాపు చావుని దగ్గరగా చూసేంత స్థాయికి వెళ్ళిపోయాడు. శరీరం ఏ కండకు ఆ కండ వేలాడిపోతుంది. ఇప్పుడు చదవండి, యోహాను సువార్త 19:3 4 చదవండి. ఐదవ వచనం, ఆ ముళ్ళ కిరీటము ఉదారంగ వస్త్రం ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక్కసారి వారి హృదయాల్లో ఒక చిన్న మార్పు వచ్చిందని ఆలోచించి ఊహించి పిలాతు ప్రభు వారిని కొరడాలతో దాదాపు సోలిపోతున్న ప్రభు రక్తం దారులుగా కారిపోతుంది. మీకు అర్థమయ్యేలా చెబుతా. యేసయ్య సిలువ మోసేటప్పుడు ఆయన మొయ్యలేకపోతున్నాడే, కురేనీయుడైన సీమోను తీసుకొచ్చి సిలువ మీద పెట్టి సిలువ మోయమన్నారు. వాళ్ళకప్పుడు అంత జాలి ఎందుకు వచ్చింది యేసయ్య మీద అంటే, దాదాపు అప్పటికే ఆయన శక్తి, బలం, ఆరోగ్యం, రక్తం అన్ని కారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. రక్తపు ముద్దలా ఉన్నాడు ఆయన తీసుకొచ్చి పిలాతు చూపించంటాడు. ఏమండి వింటున్నారా? పిలాతు అంటాడు, ఇదిగో చూడండి, మీరు నాకు ఏ మనిషినైతే అప్పగించారో ఆ మనిషిని చూడండి ఒకసారి. ఇదిగో ఇతనే మీరు నా దగ్గరికి తీసుకొచ్చిన యేసు అని యేసు ప్రభు వారిని ఆ ప్రజలందరి ఎదుట రక్తపు ముద్దలా ఉన్న యేసు ప్రభు వారిని తీసుకొచ్చి నిలబెట్టాడు. తలలో ముళ్ళు దిగిపోయి ఆయన ముఖం కూడా రక్తంతో తడిసిపోయింది, శరీరం రక్తంతో తడిసిపోయింది. అప్పటికే ఆయన సోలిపోతున్నాడు ప్రభువారు. అటువంటి ప్రభువుని తీసుకొచ్చి ఎదురుగా నిలబడి, ఇదిగో మనుష్యుడు, మీరు తీసుకొచ్చిన వ్యక్తి ఈయనే అన్న మాట అనగానే
జాలి లేని, ఏమాత్రం దయా కనికరం చూపించని, మూర్ఖత్వానికి కఠినత్వానికి అప్పగించబడిన మనుషులందరూ కూడా ఏక కంఠముతో గట్టిగా కేకేసి చెప్పిన మాట, ఇది చాలదు, తీసుకెళ్లి సిలువ వేసేయండి. పిలాతు గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. నిజంగా భయం వేసింది పిలాతుకి. ఇక్కడేదో తేడా జరుగుతుంది. ఎంత రక్తపు ముద్దలా ఉన్న మనిషిని ఇంకా బాధ పెట్టమని వీళ్ళు అంటున్నారంటే వీళ్ళు నిజంగా ఏదో మూర్ఖత్వంతో ఉన్నారు. ఎంత శత్రువైనా, ఎంత చెడ్డ వ్యక్తి అయినా సరే ఇంత మానవత్వం ఉంటుంది కదా, ఇంత మానవత్వం ఉంటుంది కదా. కానీ వీళ్ళు అది కూడా చూపించకుండా అప్పటికి వాళ్ళు వేస్తున్న కేకలు ఏంటంటే ఆయన సిలువ వేసాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ఇంకా వచనాలు చదివించే సమయం లేదు, కానీ చాలా ప్రయత్నించాడు. తర్వాత కూడా మళ్ళా ప్రయత్నిస్తాడు యేసుని విడిపించాలని. అవకాశం దొరకలేదు. ఆఖరికి చదవవసరం లేదు. మత్తయి సువార్త 19వ అధ్యాయం, క్షమించండి 27వ అధ్యాయం 24వ వచనం చదవాల్సిన పని లేదు, జాగ్రత్తగా వినండి. పిలాతు వెంటనే అంటాడు, తనకి విషయం అర్థమవుతుంది, ఇక ఈయన సిలువ వేయకపోతే వీళ్ళు ఊరుకునేటట్లు లేరని అర్థమవుతుంది. అక్కడ పైగా వాళ్ళందరినీ మాట ఏంటో తెలుసా, ఇదిగో ఇతన్ని కనుక సిలువ వేయకపోతే, ఈయన సిలువ వేయకపోతే మేమందరం ఎక్కడ తిరుగుబాటు మొదలు పెట్టేస్తాం, రాజుగారికి నీ గురించి చెబుతాం, నీ మీద విరోధంగా చెబుతాం, నీ మీద విరోధంగా మేము తిరుగుబాటు మొదలు పెడతామనేసరికి పిలాతుకి భయం వేసేసి, తన దగ్గర అధికారం ఉన్నా సరే భయపడిపోయి వెంటనే ఒక పాత్ర నిండా నీళ్లు తీసుకురమ్మని వాళ్ళందరి ముందు లేచి అంటాడు, ఇదిగో ఈయన నీతిమంతుడు, కానీ చంపేయమంటున్నారు. ఈయన చావుకి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం ఏమండి? వాళ్ళు ఆ రోజు అన్న మాట గుండెలు పగిలిపోతాయి. అసలు ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద అన్న మాట అన్నారంట. ఇప్పటికీ ఆ బాధ అనుభవిస్తున్నారు వాళ్ళు, ఇప్పటికీ అనుభవిస్తున్నారు. మీరు ఇశ్రాయేల్ చరిత్ర చదివితే వాళ్ళు అనుభవించిన ఆ శాపం వాళ్ళ పసిపిల్లలను కూడా, కొంతమంది చరిత్రలో కొంతమంది వ్యక్తులు, హిట్లర్ లాంటి వ్యక్తులు వారి పసిపిల్లలను కూడా దారుణంగా చంపేసిన సందర్భాలు ఉన్నాయి. చరిత్రలో అత్యంత బాధ అనుభవించిన ప్రజలు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు అంటారు, ఇదిగో ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండాలి. పిలాతు వెంటనే ఆ గిన్నెలో తను చేయి కడుక్కొని, నాకు కానీ నా కుటుంబానికి కానీ ఈ నీతిమంతుని మరణంతో ఎటువంటి సంబంధం లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడిపించాలని ఉంది, తప్పించాలని ఉంది, కానీ ఏం చేయలేకపోయాడు. చాలా ప్రయత్నించాడు. యేసుప్రభు వారు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. యేసుప్రభు వారి శిష్యుల్లో ఆయన రహస్యంగా వెంబడించిన అరిమత యోసేపు అనే ఒక వ్యక్తి వచ్చి పిలాతు దగ్గరికి రహస్యంగా ఒక రోజు వెళ్ళయ్యా, ఆ నీతిమంతుని ఆ దేహాన్ని, ఆ శవాన్ని నాకు అప్పగించు, నేను తీసుకెళ్ళి పాతి పెడతాను. పిలాతు ఆశ్చర్యపడిపోతాడు. మళ్ళీ ఏంటి ఇంత త్వరగా చనిపోయాడు ఆయన? ఎందుకంటే ఆయన సిలువ వేయబడిన రోజే మరణించేసరికి పిలాతుకి ఆశ్చర్యం అనిపించింది, ఎంత త్వరగా చనిపోతాడు. ఎందుకంటే సిలువ మీద వేయబడిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా అంత తేలిగ్గా చనిపోరు, కానీ యేసుప్రభు అప్పటికే కొరడాలతో కొట్టబడ్డాడు కాబట్టి ఆ రోజు ఆయన వెంటనే చనిపోయాడు. వెంటనే ఆయన సమాధిలో పెట్టబడిన తర్వాత ఇంకొక మాట చదువు ముందుకెళ్ళిపోదాం, మనం ముగించుకుందాం. ఇంకొక మాట చదవండి. మత్తయి సువార్త 27:62, 27వ అధ్యాయం 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతునొద్దకు వచ్చి 65వ వచనం చదవండి ఒకసారి. 65. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి పోండి అని వారితో చెప్పిన. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీ విలువ, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, నీ ఆత్మీయ జీవితం విలువ నీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసో తెలుసా? ఒకటి, నేను ప్రేమించే యేసయ్యకి తెలుసు. 2, నీ శత్రువైన సాతానికి తెలుసు.
ఒకవేళ కనుక నువ్వు వాడికి పనికిరాని క్యాండిడేట్ అయితే, యేసయ్యకి నీ పట్ల ప్రేమే లేకపోతే, నీ జీవితాన్ని ఎవరు పట్టించుకొని జీవితం అయితే, సాతాను గడ అసలు నిన్ను శోధించడానికి కాదు కదా, నీ దరిదాపుల్లో కూడా వచ్చేవాడు కాదు. సాతాను ఒక వ్యక్తిని శోధిస్తున్నాడంటే మనము దేవుని ప్రణాళికలో ఉన్నామని అర్థం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు మనమైనా మర్చిపోతాం, కానీ వాడు మాత్రం అసలు. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే, యేసయ్య బ్రతికున్నంత కాలం చెప్పాడు, అబ్బాయి నేను చనిపోతాను, అయినా నేను 3వ దినమును తిరిగి లేస్తాను, మీరు కంగారు పడకండి, భయపడకండి, నేను 3వ దినమును తిరిగి లేస్తాను అని ఆయన చెప్పాడు. కానీ మీరు చూడండి, ఆయనతో పాటు 24 గంటలు తిరిగిన 12 మంది శిష్యులు కానీ, ఆయనతో పాటు తిరిగిన భక్తులు కానీ, యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత బిక్కిమంట కూర్చున్నారు, కానీ యేసు ప్రభువు వారి పునరుద్ధానం పట్ల వారికి నమ్మకమే లేదు. 3వ దినం తిరిగి లేస్తానన్న మాట వారు నమ్మలేదు. వాస్తవానికి యేసు ప్రభువు లేచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అనుకుంటారు దైవీ వచ్చేసాడు అనుకుంటున్నారంట. ఏమనుకుంటున్నారంట? యేసయ్యని చూసి దైవీ వచ్చేసాడు అనుకుంటున్నారు. యేసయ్య అంటాడు, అబ్బాయి నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేను సజీవుడనై తిరిగి వచ్చాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు గ్రహించలేదు, వారు నమ్మలేదు. కానీ ప్రధాన యాజకులు, శత్రువులు, శాస్త్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, అయ్యా సిలువ ఎత్తి అయిపోయింది అనుకుంటున్నాం ఏంటి, ఆయన 3వ రోజున తిరిగి లేస్తాడు. వీళ్ళకి చూడండి ఎంత నమ్మకం, చూడండి 3వ రోజున లేస్తానన్నాడు కాబట్టి సమాధిని భద్రం చేయాలి. పిలాతు వీళ్ళ పిచ్చి ఏంటి ఎంత దారుణంగా ఉంది, మరి ఆయన అంటే ఎందుకు వీళ్ళకి అంత కోపం, మూర్ఖపు కోపం అనుకుని. సరే, కావలి వారు ఉన్నారు, భటులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, తీసుకెళ్ళి మీకు చేతనైంది చేసుకొని పోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మీ చేతనైంది చేసుకోండి పోండి. సైనికులు ఆపగలిగారు, ఆయన్ని ఆపలేకపోయారు. స్తోత్రం చెప్పండి. ఇలాగా పిలాతు జీవితం గురించి కొన్ని పాఠాలు బైబిల్లో కనపడతాయి, కొన్ని సంఘటనలు. యేసయ్య చనిపోయే సందర్భంలో చాలా దగ్గరగా ప్రభు వినయాన్ని చూచాడు, ప్రభు దైవత్వ లక్షణాలు చూచాడు, ప్రభు మహిమ లక్షణాలను చూచాడు, చాలా ప్రయత్నించాడు, కానీ ఓడిపోయాడు. ఇప్పుడు అసలు మాట, మత్తయి సువార్త, లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఈ పిలాతు గలిలయునైన కొందరు రక్తమును వారి బలులతో కలిపి ఉండెను. చాలండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి గురించి చదివినప్పుడు అనిపించింది, అబ్బా ఎంత మంచి వ్యక్తినా, యేసు ప్రభు వారిని అంత కాపాడాలని ట్రై చేశాడు, అంత ప్రయత్నించాడు అనిపిస్తుంది కదా. కానీ వాస్తవానికి పిలాతు జీవితంలో చూస్తే ఒక క్రూరుడు పిలాతు, ఒక క్రూరుడు పిలాతు. ఎంత క్రూరుడంటే మనుషుల్ని చంపడానికి ఏమాత్రం వెనకాడనంత క్రూరుడు. పిలాతు ఎలా చనిపోయాడో తెలుసా? ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మనం హిస్టరీ పాయింట్ చెప్పలేం, కానీ పిలాతు చావు గురించి రాయబడిన కామన్ పాయింట్ ఏంటంటే, పిలాతుని ఆ దేశపు రాజు పిలిచి నీ కత్తితో నువ్వే పొడుచుకొని చచ్చిపోరా అన్నాడంట. ఎందుకంత మాట అనాల్సి వచ్చింది అంటే, పిలాతు క్రూరత్వం గురించి, పిలాతు యొక్క శిక్షల గురించి, పిలాతు యొక్క హత్యల గురించి విన్నప్పుడు ఆ దేశపు రాజుకే కోపం వచ్చి, ఇంత క్రూరుడువా నువ్వు, ఇంతమందిని చంపేశావా నువ్వు. ఇశ్రాయేల్ చరిత్రలో మీరు జోసిఫస్ అనే హిస్టోరియన్ కూడా రాస్తాడు, దాని గురించి 2 సంఘటనలు రాస్తాడు. ఒకసారి అయితే దేవుని మందిరంలో కానుకల పెట్టిలో ఉన్న డబ్బు ఎత్తుకుపోయాడు. ఎవరో పిలాతు. దేనికి? మీ భాషలో చెప్పాలంటే పంచాయతీ ట్యాప్ లైన్ పని చేయట్లేదని కానుకల డబ్బులు ఎత్తుకెళ్ళిపోయాడు. అది ఆ ప్రాంతానికి నీళ్ళయ్యో కావాలని వీళ్ళు అడిగితే వీళ్ళ గుళ్ళోకి వచ్చి కానుకలు పెట్టిలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతుంటే పిలాతుని వాళ్ళు అడ్డగించారయా, దేవుని మందిరానికి వాడాలి, నువ్వు వాళ్ళ బయటికి ఎత్తుకెళ్ళిపోతే ఎలాగా, నువ్వు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే నీ డబ్బుతో చేయి, దేవుని డబ్బుతో చేయడం ఏంటి అని అన్న మాట అన్నందుకు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఓచుకోత కోసేశాడు. 100 మందిని కోసాడు, 10 నుంచి 100 మందిని చంపేశాడు.
మరొకసారి కూడా పోనీ దేవుడు అంటే అయ్యండి ఆడి చడ్డూడే కానీ కొంచెం దేవుడు అంటే భయపడతాడండి అనుకుంటారేమో, అది కూడా ఏమి ఉండదు. ఒకసారి ఒక ప్రవక్త, ఒక దైవజనుడు లాంటి ఒక వ్యక్తి లేచి ఏదో ఒక మాట చెప్పి అనేక మందిని పోగు చేశాడన్న కారణం తెలియగానే పిలాతు పంపించి ఆ సమూహాన్ని, ఆ వ్యక్తిని మొత్తం అందరినీ చంపించేశాడు. పిలాతు గురించి దారుణమైన చాలా కఠినంగా ప్రజల పట్ల ప్రవర్తించేవాడు. అసలు చంపడం గురించి ముందు వెనక ఆలోచించేవాడు కాదు పిలాతు. నేను చెప్పడానికి చాలా మాటలు చెప్పొచ్చు కానీ సమయం సరిపోదు. కానీ అటువంటి పిలాతు యేసయ్య దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే ఎలాగైనా ఈయన బ్రతికించాలి. ఇక్కడ 2 మాటలు మనం నేర్చుకుని ముగించేద్దాం. ఒకటి, ఎందుకు అంతలా పిలాతు మారిపోయాడండి అంటే యేసయ్య ఒక పెద్ద ప్రసంగం చేశాడు. అవునంటారా? చేశాడా యేసయ్య? పెద్ద ప్రసంగం చేశాడా పిలాతు దగ్గర? ఏం చేశాడా యేసయ్య? మరి ఎలా మారాడు యేసయ్య? అసలు ఒక్క మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడలా. కానీ ఆయన ప్రవర్తన, ఆయన వినయం, ఆయన సాత్వికం, ఆయన మౌనములోనే ఆ దైవత్వం కనపడింది పిలాతుకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసు ప్రభువారి వినయం, యేసు ప్రభువారి ప్రేమ, యేసు ప్రభువారి సాత్వికం. ఆయన 2-3 మాటల కంటే ఎక్కువ మాట్లాడలేదండి. ఒకటి, నువ్వు యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అని అన్నాడు. ఇంకోటి, నీ రాజ్యం ఎక్కడ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అసలు అంటే నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. ఇలా కేవలం ఒక కొద్ది మాటలే మాట్లాడాడు పిలాతు. చివరికి పిలాతు అంటాడు, అయ్యా నీకు నేను ఎవరో తెలుసా? అసలు నిన్ను నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు కాపాడగలను. ఏదో ఒకటి మాట్లాడయ్యా అంటే యేసుప్రభు వారు నవ్వంటాడు, నీ అధికారం కూడా పర్మనెంట్ కాదు, నీకు అధికారం ఇవ్వబడితేనే వచ్చింది. ఎందుకంటే యేసుప్రభు ఆ మాట ఎందుకంటాడంటే నిజంగానే కాపాడాలనుకున్న వాడైతే అప్పటికే కాపాడు ఉండేవాడు. కానీ కాపాడలేని స్థితిలో ఉన్నట్టాడు. నేను తలుచుకుంటే నేను ఇప్పటికైనా కాపాడగలను తెలుసా అని అంటాడు. చాలా తక్కువగా మాట్లాడాడు ప్రభు. కానీ పిలాతు అంతటి కురుడు. ఇక్కడ కూడా రాయబడుతుంది, గలిలయల రక్తాన్ని అతడు వారి బలులతో కలిపేశాడంట. అంటే బలిపీఠం దగ్గర బలి అర్పించుచున్న దేవుని భక్తుల్ని చంపేశాడంట పిలాతు. బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్న వారిని చంపేశాడంట. క్రూరంగా ప్రవర్తించాడు. అటువంటి పిలాతు యేసయ్య ప్రవర్తన విధానానికి చలించిపోయాడు. ఈరోజు నేను మాట మీ అందరు గుర్తు చేస్తా. దేవుని పరిశుద్ధ పాదాల చెంత ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్న మనం, ఆయన సన్నిధిలో జీవిస్తున్న మనం ఎప్పటికైనా నేర్చుకోవలసిన ఒక మంచి మాట ఏంటంటే, విశ్వాస జీవితంలో ఎప్పటికి మనం మర్చిపోకూడని మాట ఏంటంటే మన మాటలు కాదు, మన ప్రవర్తనే హృదయాల్ని కదిలించగలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బోల్డ్ మాటలు చెబుతాం దేవుడి గురించి, కానీ మన ప్రవర్తనలో యేసుప్రభు వారి లక్ష్యం ఒక్కటి కనపడదు. బోల్డ్ మాటలు చెబుతాం, బోల్డ్ మాట. యేసుప్రభు గొప్పడు తెలుసా, నీ జీవితాన్ని బాగు చేస్తాడు తెలుసా, నీ బాగు చేశాడు చూపించు అని అంటారు వాళ్ళు. నీ జీవితాన్ని ఎంత బాగు చేశాడు? నీ జీవితంలో మార్పు లేదు కదా. నీ జీవితం, నీ మాటలు మారో, నీ క్రియలు మారో, నీ ప్రవర్తన మారదు. లోకంలో మన వారి కంటే దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన ప్రవర్తనే జీవితాన్ని మారుస్తుంది. ఇంకో మాట నేను అంటాను. యేసుప్రభు వారు చనిపోయి కరెక్ట్గా 3 సంవత్సరాలకి పిలాతుని చంపేశారు. కారణం ఏంటంటే అధికారం పోద్దని భయపడ్డాడు, పదవి పోద్దని భయపడ్డాడు. చేతులు కడుక్కున్నాడు, కాళ్ళు కడుక్కున్నాడు, అన్ని బాగానే శుభ్రం పాటించాడు. కానీ పిలాతు చేయాల్సిన పని అది కాదు. ఒక మాట రాయబడతా ఉంటుంది, అభ్యంతరములు రాక తప్పవు కానీ అవి ఎవని వలన వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. యేసుప్రభు వారి శిలువ మరణం తథ్యం, అది ఖచ్చితంగా జరగాలి. కానీ దానిలో ఏ హస్తాలైతే చేయి పెట్టబడినాయో ఆ హస్తం, ప్రతి హస్తం కూడా దానికి లెక్కప్పు చెప్పాల్సి వచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో త్యాగపూరితంగా బ్రతకాలి. ఏది పోయినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, అధికారం పోయినా పర్వాలేదు, బంధువులు పోయినా పర్వాలేదు, డబ్బు పోయినా పర్వాలేదు, నాకు నా యేసయ్య కావాలి. నీకు ఆ సమర్పణ లేకపోతే ఏం పర్లా. ఆయన చేట, ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఆరని అగ్ని చేత పుట్టంతా కాల్చివేసే రోజు దగ్గరలోనే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రోజులు మారబోతున్నాయి. అంత్యకాలం ఇంకా
మన ఎదుటికి విశదంగా రాబోతుంది, వివరంగా రాబోతుంది. యేసయ్యే నాకు కావాలి అంటే ప్రభువులో ఉంటావు. లేదు అనుకుంటే సోది కారణాలు చెప్పుకుంటూ పెద్ద భక్తిని కూడా ఒక పెద్ద థియరీలా మాట్లాడేసుకుంటూ భక్తి చేయొచ్చు కానీ మరీ అంత అవసరం లేదు అనుకుంటా విడిచిపెట్టబడే సంఘంలో చేరిపోతాం. అంతే. ఆ రోజుల్లో చాలా మంది అనేమాట అంటే ఏంటంటే భక్తి చేయొచ్చు, దాన్ని ఎవరొద్దన్నారు, అంత్యక్రీస్తు వచ్చాడుగా, కొంచెంసేపు ఆగండి, మళ్ళీ ఈ పరిస్థితులన్నీ మామూలు అయిపోయాక చేద్దాం అంటారంట. ఈ లోకాన్ని ప్రభువు వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. చాలా మంది బయట ఒడ్డున మాటలు మాట్లాడుతూ ఉంటారంట ఆ రోజుల్లో. నువ్వేనా ఏంటి ప్రార్థన, మా తెలీదా ప్రార్థన, మా తెలీదా భక్తి, మా తెలీదా విశ్వాసం అంటా ఉంటారంట ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అందరూ ఆ రోజుల్లో పెద్ద పెద్ద భక్తి పరులు బయటకు వస్తారంట. అసలు ఆ రోజుల్లో నిజమైన భక్తి పరుల్ని ఈ భక్తిహీనులు మాకు ప్రార్థనేలమ్మా ఆగు, అక్కడ పరిస్థితులు బాలా, గవర్నమెంట్లు బాగాలేదు, పైనుంచి ప్రార్థన చేస్తే ఊరుకోవట్లేదు, చర్చికి వెళ్తే తిడుతున్నారు, ఇంటికాడ ఊరుకోవట్లేదు, లేకపోతే ఊర్లో వెలివేస్తున్నారు, చంపేస్తామంటున్నారు, మీదకొచ్చి కొడుతున్నారు, తంతున్నారు, ఎవరు పడతారు దెబ్బలు. 4 రోజులు ఆగితే పరిస్థితులన్నీ మామూలైపోతాయి, అప్పుడు మళ్ళీ ప్రార్థనకి వెళ్దాము అని వీళ్ళు నీతి బోధలు చేస్తూ ఉంటారంట, జ్ఞానులు మాట్లాడుతూ ఉంటారంట. జ్ఞానులు ఈ అధిక జ్ఞానంతో మాట్లాడుతూ ఉండగానే యేసయ్య వచ్చి తన సంఘాన్ని పట్టుకెళ్ళిపోతాడంట. అరే మీ జ్ఞానం ఇక్కడే వివరించుకుంటూ కూర్చోండి అని తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు. చావైనా బ్రతికైన యేసయ్య కోసమే అన్నవారు మాత్రమే జ్యేష్ఠుల సంఘంలో నిలబెట్టబడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే పిలాతు జీవితం నుంచి పాఠాలు నేర్చుకుంటే ఆత్మల ముందుకు సాగుతాం. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకడలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, మోకరించి తల్లి మంచి ప్రార్థన చేసుకుందాం. మీరు ఆత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి జీవితాలు సరి చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం.